దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు ఆ యువకుడు. అయితే అనుకొని ఆగిపోలేదు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఆలోచనలకు పదును పెట్టాడు. ప్రతిభతో ఉద్యోగం సాధించినా మదిలో మాత్రం రైతన్నకు ఏదైనా సాయం చేయాలనే ఉండేది. దాంతో సొంతంగా ఓ అంకురాన్నే ఏర్పాటు చేసి పరిశోధనలు చేశారు. ఏఐ సాంకేతికతతో నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను తయారు చేశారు. ఆ వినూత్న ఆవిష్కరణ విశేషాలు ఇవి. రైతుల శ్రమ పెట్టుబడి ఆదా అయ్యేలా ఏఐతో నడిచే డ్రైవర్లెస్ ట్రాక్టర్ తయారు చేశాడు ఈ యువకుడు. బ్యాటరీతో నడిచే ఈ ట్రాక్టర్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 నుంచి 15 గంటలు పొలం పనులకు ఉపయోగించుకోవచ్చు. రైతుకు డీజిల్, డ్రైవర్ వేతన ఖర్చులు మిగులుతాయి. డ్రైవర్ లేకుండా పొలాల్లో పరుగులు పెడుతూ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది ఈ ఏఐ ట్రాక్టర్. ఈ యువకుడి పేరు సిద్ధార్థ్ గుప్తా. మహారాష్ట్ర పూణేవాసి. చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలపై ఆసక్తి ఎక్కువ. ఆ మక్కువతోనే మగర్ పట్టాలోని విఐటి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. కానీ దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్నకు తన వంతు ఏదైనా సాయం చేయాలనే ఆలోచన ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. నిజానికి రైతన్న కోసం ఆవిష్కరణ రూపొందించాలని కళాశాల రోజుల నుంచే ఆలోచనలు చేశాడు సిద్ధార్థ్. 2019లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి రీసెర్చ్ చేయడంపై దృష్టి సారించాడు. పలు ప్రాంతాల రైతులతో మాట్లాడి ఎలాంటి ఆవిష్కరణలు చేస్తే రైతులకు నిజమైన మేలు కలుగుతుందో తెలుసుకున్నాడు. ఈ ప్రయత్నంలో కష్టపడ్డాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. చివరికి రైతులు లబ్ధి పొందే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఆవిష్కరణకి ప్రయత్నాలు చేశాడు. मेरा नाम सिद्धार्थ गोविंद नारायण गुप्ता है। मैं पुणे का रहवासी हूँ और हमारी कंपनी का नाम है VRD मोटर्स। हम लोग इलेक्ट्रिक ऑटोनॉमस ट्रैक्टर बनाते हैं इंडिया से, और ये हमने 2019 में जब मैंने VIT पुणे से इंजीनियरिंग में था तब मैंने ये स्टार्ट करा था प्रोजेक्ट। इसमें मैंने रिसर्च ऑलमोस्ट 2019 से स्टार्ट करी थी, जहाँ पे हम महाराष्ट्र के अलग अलग ज़िले के फार्मिंग और फार्मर से मिलते थे, जहाँ हमें ये पता चला कि फार्मर्स को क्या दिक्कतें आती है, कैसे उन्हें मशीन में प्रॉब्लमें आती है, उन्हें लेबर नहीं मिलता है जब फार्मिंग चालू होती है। तब हमें वहाँ से आइडिया मिला कि हमें फार्मिंग मशीनाइजेशन में फार्मर्स के लिए कुछ करना चाहिए। तब हमने रिसर्च स्टार्ट करी। దాదాపు 3 సంవత్సరాల కష్టం తర్వాత 2023లో పరిశోధన పూర్తి చేశాడు సిద్ధార్థ్. తనపై తనకి నమ్మకం వచ్చాక VRD మోటార్స్ అనే కంపెనీ స్థాపించాడు. ఏఐ ఆధారిత డ్రైవర్లెస్ ట్రాక్టర్లను గుజరాత్, మధ్యప్రదేశ్లో తయారు చేయడం ప్రారంభించాడు. వీటిని సోలార్ ద్వారా ఛార్జ్ చేయొచ్చు. రైతుకు డ్రైవర్, డీజిల్ ఖర్చు ఆదా అవుతుందంటున్నాడు ఈ ఆవిష్కర్త. పొలం దున్నుతున్న ఈ డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లో అన్ని స్వదేశీ పరికరాలే ఉన్నాయి. 15 HP, 50 HP సామర్థ్యం కల 2 రకాల ట్రాక్టర్లు సిద్ధార్థ్ కంపెనీలో తయారవుతున్నాయి. బ్యాటరీ సహా పరికరాలన్నీ దేశీయంగా అభివృద్ధి చేసినవే. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను సోలార్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రాక్టర్ లో మరొక అదనపు బ్యాటరీ ఉంటుంది. దీనికి ఛార్జ్ చేసి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 నుంచి 15 గంటల వరకు నిర్విరామంగా నడుస్తుంది. 15 HP ట్రాక్టర్ ధర 3 నుంచి 4 లక్షల రూపాయలు, 50 HP ట్రాక్టర్ ధర 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ట్రయల్ రన్ జరుగుతోంది. మరోవైపు ఈ ఏఐ ట్రాక్టర్ కి పేటెంట్ సైతం వచ్చిందని అంటున్నాడు సిద్ధార్థ్. త్వరలో ఈ ట్రాక్టర్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నాడు. సాధారణ ట్రాక్టర్ చేసే అన్ని పనులను ఈ ఆవిష్కరణ చేస్తుందని అంటున్నాడు సిద్ధార్థ్. దేశంలో కూలీల కొరత వేధిస్తోంది. ఈ ట్రాక్టర్ తో చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నాడు. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ట్రాక్టర్లను తయారు చేసిన సిద్ధార్థ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.